గుండె జబ్బులో సాధారణంగా వచ్చే లక్షణాలు ఏంటంటే ఒకటి ఛాతీలో నొప్పి రావడం, ఆయాసం రావడం, గుండె దడ రావడం, కళ్ళు తిరగడం, స్పృహ లేకుండా పడిపోవడం కానీ, ఒళ్ళు పొంగులు ముఖ్యంగా కాళ్ళ వాపులు రావడం కానీ, లేదంటే నీరసం, విపరీతమైన నీరసం రావడం కూడా ఇవన్నీ గుండె జబ్బులో వచ్చే సాధారణమైన లక్షణాలు. ఇవి కాకుండా పిల్లలు ముఖ్యంగా 1-2 సంవత్సరాల లోపు పిల్లలకి ఇటువంటి సిమ్టమ్స్ వచ్చినా చెప్పలేరు వాళ్ళలో ఉండే సిమ్టమ్స్ ఏంటి అంటే పాలు సరిగ్గా తాగలేకపోవడం, పాలు కొంచెం తాగగానే మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ పాలు తాగడం కానీ, ఏమన్నా పాలు తాగేటప్పుడు కానీ కదిలినప్పుడు కానీ పక్కటెముకలు ఎగరవేయడం కానీ, లేదు అంటే అరచేతులు, అరకాళ్ళు, పెదాలు, నాలుక నీలం రంగులో మారడం, ఇవన్నీ ముఖ్యంగా 1 year లోపు పిల్లల్లో వచ్చే గుండె జబ్బు లక్షణాలు. ఆయాసాన్ని గుండె జబ్బుకు సంకేతంగా భావించవచ్చా? ఆయాసం కూడా గుండె జబ్బు అయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా హార్ట్ పంపింగ్ అనేది వీక్ అయినప్పుడు ఆయాసం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే హార్ట్ అటాక్స్, హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో ఏదన్నా బ్లాక్స్ ఉన్నప్పుడు హార్ట్ పంపింగ్ అనేది తక్కువ అవుతుంది, హార్ట్కి బ్లడ్ సప్లై అనేది తక్కువ అవుతుంది. దానివల్ల కూడా నడిచిన ఆయాసం రావడం, మెట్లెక్కిన ఆయాసం రావడం, ఏదైనా బరువు పని చేసిన ఆయాసం రావడం, ఈ లక్షణాలు రావచ్చు. గుండె దడను గుండె జబ్బు లక్షణంగా భావించవచ్చా? గుండె దడ కూడా గుండె జబ్బు యొక్క లక్షణమే అండి. మనకి గుండె కండరాల్లో కరెంట్ సర్క్యూట్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎలాగా కరెంట్ వైరింగ్ ఎలా ఉంటుందో అలాగే గుండె కండరాల్లో కూడా కరెంట్ సర్క్యూట్స్ ఉంటాయి. ఆ సర్క్యూట్స్లో కరెంట్ పాస్ అయినప్పుడు గుండె కొట్టుకోవడం జరుగుతుంది. ఈ సర్క్యూట్స్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఏదైనా ఉన్నప్పుడు గుండె దడ అంటే గుండె స్పీడ్ అవ్వడం కానీ లేదంటే గుండె స్లో అవ్వడం కానీ రావచ్చు. అవి మనకి గుండె దడలాగా అనిపిస్తుంది. సో గుండె దడ కూడా గుండె జబ్బు యొక్క లక్షణమే. కాళ్ళ వాపులు గుండె జబ్బుకు సంకేతమా? కాళ్ళ వాపులు కూడా గుండె జబ్బు యొక్క లక్షణం అవ్వచ్చండి. ముఖ్యంగా ఒళ్ళు పొంగులు అంటే కాలు పొంగడం కానీ, పొట్ట పొంగడం కానీ, ముఖం పొంగడం కానీ ఏదైనా గుండె జబ్బు యొక్క లక్షణం అవ్వచ్చు. ఇది మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే హార్ట్ పంపింగ్ వీక్ అయినప్పుడు గుండె బ్లడ్ అనేది పంపింగ్ సరిగ్గా జరగనప్పుడు ఆ పంప్ అవ్వని బ్లడ్ అనేది పాదాల్లో, గుండె జబ్బులో మెయిన్గా పాదాలు, కాళ్ళల్లో నీరులాగా చేరిపోతుంది. అది చేరినప్పుడు కాలువాపులు వస్తాయి. నీరసం, నిస్సత్తువ, ఒళ్ళు నొప్పుల్ని గుండె జబ్బు లక్షణాలుగా భావించవచ్చా? నీరసం అంటే అసాధారణమైన నిస్సత్తువ, ఏ పని చేయాలనిపించకపోవడం, చేయలేని పరిస్థితుల్లో ఉండడం, ఇవన్నీ కూడా గుండె జబ్బు యొక్క లక్షణం అవ్వచ్చండి. ఎందుకు అంటే మనం ఏ పని చేయాలన్నా సరే ఇప్పుడు అంటే మనం కూర్చొని లేచినప్పుడు కూడా హార్ట్ పంపింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. దానికంటే డిమాండ్కి తగ్గట్టుగా సప్లై కూడా ఉండాలి. సో ఏదన్నా పని చేసినప్పుడు హార్ట్ పంపింగ్ అయితే హార్ట్ బీటింగ్ స్పీడ్ అవ్వడం లేదంటే గుండె గట్టిగా కొట్టుకోవడం ద్వారా పంపింగ్ అనేది పెంచుతుంది హార్ట్. మన అవసరం బట్టి హార్ట్ అనేది అది పెంచడం జరుగుతుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ పెంచడం అనేది సరిగ్గా అవ్వదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఏదన్నా పని చేసినప్పుడు కానీ బాగా నీరసం అనిపించడం, పని చేయలేకపోవడం, బాగా చెమటలు పట్టేయడం, ఇలాంటి లక్షణాలు రావచ్చు. గుండె జబ్బు తాలూకు అనుమానిత లక్షణాల్ని ముందే పసిగట్టటమేలా? గుండె జబ్బులు తెలియడానికి ముఖ్యంగా మేము చేసే పరీక్షలు ఏంటి అంటే ఈసీజీ, 2D ఎకో అంటే గుండె స్కానింగ్, నెక్స్ట్ ట్రెడ్మిల్ టెస్టింగ్, నెక్స్ట్ కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, కిడ్నీ టెస్ట్, నెక్స్ట్ హిమోగ్లోబిన్ %. సో ఇవన్నీ మనం స్క్రీనింగ్ లాగా చేసుకోవచ్చు గుండె జబ్బు ఉందా లేదా తెలుసుకోవడానికి. వీటిల్లో ఏదైనా మార్పులు ఉన్నప్పుడు మనం ఫర్దర్గా గుండెకి సంబంధించిన టెస్టులు చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. గుండె జబ్బుకు చికిత్స ఎలా ఉంటుంది? కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే హార్ట్ అటాక్స్. హార్ట్ అటాక్స్ అనేవి మెయిన్గా గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి బ్లాక్స్ లాగా ఏర్పడడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. సో దీనికి మనం ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి అంటే ఒకటి రక్తం పల్చబడే మాత్రలు, కొలెస్ట్రాల్ కరిగించే మాత్రలు, లేదంటే ఇంజెక్షన్స్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా
స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గుండెకి యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. మనం యాంజియోగ్రామ్ చేశాక బ్లాక్స్ ఐడెంటిఫై చేశాక ట్రీట్మెంట్ అనేది మెయిన్గా 3 విధానాలు ఉంటాయి. ఒకటి బ్లాక్స్ సివియర్గా ఉంటే అవి స్టెంట్స్ ద్వారా క్లియర్ చేస్తాము. స్టెంట్స్ వీలు పడని చోట మనం బైపాస్ సర్జరీ ద్వారా క్లియర్ చేస్తాము. మూడోది మందులు, రక్తం కరిగించే మందులు కానీ, కొలెస్ట్రాల్ కరిగించే మందులు కానీ, బీపీ షుగర్ కంట్రోల్ చేసే మెడిసిన్స్, హార్ట్ మీద డిమాండ్ తగ్గించే మెడిసిన్స్, ఇవన్నీ వాడాల్సి ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవటం ఎలా? మనం గుండెని కాపాడుకోవడానికి మెయిన్గా 4 టిప్స్ ఉన్నాయండి. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ది ఏంటంటే ఈట్ హెల్దీ, అంటే మంచి ఆహారం తీసుకోండి. నూనె పదార్థాలు, వేపుళ్ళు, మాంసము, హై క్యాలరీ డైట్, ఈ 4 అవాయిడ్ చేయండి. ఆకుకూరలు వీలైనంత వరకు ఆకుకూరలు కానీ కూరగాయలు పండ్లు తినడానికి ట్రై చేయండి. సెకండ్ స్టెప్ ఎక్సర్సైజ్. సో స్టే హెల్దీ. ఎక్సర్సైజ్ అంటే మనం మెయిన్గా చేయాల్సింది కార్డియో ఎక్సర్సైజెస్, అంటే హార్ట్ హెల్దీగా ఉండే ఎక్సర్సైజెస్. అవి ఏంటి అంటే ఒకటి వాకింగ్, లేదంటే జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్, సైక్లింగ్, లేదంటే ఎనీ స్పోర్ట్, ఏదో ఒక గేమ్ ఆడడం కానీ, అవుట్డోర్ గేమ్స్. సో ఈ ఎక్సర్సైజెస్ అనేవి కనీసం రోజుకి 45 నిమిషాలు, వారంలో 5 రోజులైనా చేసేటట్టు చూసుకోండి. స్మోకింగ్ కానీ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అనేవి కంట్రోల్లో పెట్టుకోవాలి. 4వ స్టెప్, 4th స్టెప్ ఏంటి అంటే డాక్టర్ అడ్వైస్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ ఇచ్చే మెడిసిన్స్, ఒకవేళ రక్తం పలచబడే మెడిసిన్స్ కానీ ఏవి ప్రిస్క్రైబ్ చేస్తే అవి రెగ్యులర్గా వాడండి. రెగ్యులర్ డాక్టర్ విజిట్స్కి వెళ్ళండి.